సూపర్ స్టార్ రజనీకాంత్ను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అందుతోంది. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉందట. అందుకే సోమవారం రాత్రి ఆయన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. మరి కాసేపట్లో రజనీ హెల్త్కు సంబంధించిన బులెటిన్ రానుందని తెలుస్తోంది. మంగళవారం రజనీకి ఎలక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లుగా తెలుస్తోంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లుగా, వయోభారానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లుగా తలెత్తినట్టు సమాచారం. మరి వైద్య బృందం ఏం చెబుతుందో చూడాలి. రజనీకాంత్ ప్రస్తుతం వేటయాన్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వేటయాన్ దసరా కానుకగా బరిలోకి రాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ కూడా భారీగానే మొదలుపెట్టారు. ఇంతలోనే ఇలా రజనీకాంత్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి రజనీ తన వేటయాన్ మూవీ ప్రమోషన్స్ కోసం వస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, రాణా, ఫాహద్ వంటి ఆర్టిస్టులు నటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య వదిలిన మనసలాయే పాటతో వేటయాన్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది. ఈ పాటలో రజనీని కాకుండా అందరూ మంజు వారియర్ని చూస్తూ ఉన్నారు. ఆమె స్వాగ్, ఆమె స్టైల్, ఆమె ఎనర్జీ, లుక్ ఇలా అన్నింటి గురించి మాట్లాడుతున్నారు. ఇన్స్టా మొత్తం ఆమె స్టెప్పులే కనిపిస్తున్నాయి. అలా రజనీకాంత్ వేటయాన్ అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతూ వచ్చింది. జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ వేటయాన్ మూవీని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించింది. ఈ మూవీ కాకుండా ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనకరాజ్తో కూలీ మూవీని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ మధ్య నాగార్జునకు సంబంధించిన యాక్షన్ సీక్వెల్ లీక్ అయింది. రజనీకాంత్ ఆరోగ్యానికి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా బయటకు రావాలని కోరుకుంటున్నారు. వేటయాన్ మూవీతో రజనీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.